నేను 10th క్లాస్ అయిపోయిన నుంచి గేదెలు మేపడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు దగ్గర ఒక 20 సంవత్సరాలు అవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు పశుసంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు కొండపుచ్చంపేట మక్కువ మండలం గ్రామంలో ఉన్నటువంటి ఒక గేదెల డైరీ ఫామ్ను అయితే చూడడం జరిగింది. అయితే ఆయన కెమెరా ముందు మాట్లాడలేకపోవడంతో ఆయన చెప్పే విషయాలు నేను చెప్తున్నాను. అయితే గత 20 సంవత్సరాల నుంచి, అంటే ఆయన 10th క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ గేదెల డైరీ అనేది నడుపుతున్నారు. దాదాపుగా ఇప్పుడు ఒక 15 గేదెలు, ఒక 5-6 పెయ్యలు ఉన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలా మట్టుగా డైరీ అనేసరికి ఒక డైరీ పెట్టాలనే ఒక ఆలోచన వచ్చేసరికల్లా ఒక 2 ఎకరాల్లో 1 ఎకరం గడ్డి వేయాలి, ఒక బోర్ తీసేయాలి, నానా రకాలుగా ఫీడు అది ఇది అని చెప్పి హైరాణ పడిపోయి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే అలా కాకుండా అతను చెప్పింది ఏంటంటే, ఒక డైరీ అధికంగా డబ్బులు రావాలి అంటే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఈయన చెప్పింది ఏంటంటే, గడ్డి లేకుండా మనం ఎక్కడైనా ఒక ఫాడర్ మెయింటైన్ చేయకుండా అనేది డైరీ నడపడం కష్టం, కానీ ఈయన నడుపుతున్నారు. గడ్డి ఎక్కడ కూడా ఏ హైబ్రిడ్ నేపియర్ కానీ ఎలాంటి గడ్డి కూడా వేయలేదు. వేయకుండా గ్రేజింగ్ ఏంటి మరి ఎలా జరుపుతున్నారు అంటే, ఈయన వ్యవసాయంలో వచ్చినటువంటి వరిగడ్డితో పాటు వేసవి కాలంలో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్రేజింగ్కి వెళ్తున్నాయి. వేసవి కాలంలో అయితే మార్నింగ్ ఈవినింగ్ వెళ్తున్నాయి. మిగిలిన కాలంలో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాలు తీసిన తర్వాత మళ్ళీ పాలు తీయడానికి వచ్చినంత వరకు బయట పొలాల్లో మేపడం జరుగుతుంది. ఇది చెప్పినటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇది ఎప్పుడు కూడా నేను వినలేదు. తర్వాత ఇంకా దాంతోపాటు దానా ఏమిస్తున్నారంటే, డైరీ పాలిసు, ధాన్యం దానా ఉడకబెట్టేసి మేపుతున్నారంట, అంటే తినిపిస్తున్నారంట. అది వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు మినరల్ మిక్చరు దానా అయింది, నెక్స్ట్ గ్రేజింగ్ అయింది. తర్వాత ఈయన తర్వాత పెయ్యలకి డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేపిస్తున్నారు. ఈ డీవార్మింగ్ చేయడం వల్ల అతను చెప్పిన అనుభవం ఏంటంటే, ఈ పారడం తగ్గుతుంది, తర్వాత ఈ మరణాలు అనేవి చనిపోవడం అనేది తగ్గుతుందని చెప్తున్నాడు. అయితే ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి డీవార్మింగ్ పడతానని చెప్పారు. అలా కాదు అని చెప్పాను నేను. అలా కాకుండా మీరు మంత్లీ 6 నెలలు వచ్చేంత వరకు ఒక మార్చండి. ఒకసారి పైపర్జన్ ఇస్తే ఇంకొకసారి ఆల్బెండజోలు, ఇంకొకసారి ఫెన్బెండజోలు, అలా మీరు అక్కడ ఉన్నటువంటి పశు వైద్యశాలకు వెళ్ళి తీసుకొని పట్టండి అని చెప్పాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, టైంకి ఎప్పుడైతే ఎదకొచ్చిందో ఎదను గమనిస్తున్నారు. ఎదన ఎప్పుడు వచ్చిందో ఎదపైన ఒక అవగాహన ఉంది. అంటే కృత్రిమ గర్భధారణ చేయడానికి ఎద ఉపయోగపడుతుంది కదా. అయితే ఆ ఎద అనేది ఉదయం ఈరోజు వస్తే రేపు చేస్తున్నారు. ఉదయం వచ్చింది అనుకోండి సపోజ్, అది మరుసటి రోజు ఉదయం చేస్తున్నారు. ఆ విధంగా ఈయనకి అవగాహన కలిగి ఉన్నారు. ఉదయం వస్తే మరుసటి రోజు చేయించడము ఈ విధంగా చేస్తున్నారు. గేదెలు అయితే ఖచ్చితంగా 36 గంటలు ఉంటుంది కాబట్టి ఈరోజు ఉదయం వస్తే మరుసటి రోజు ఉదయం చేయాలి, అదే ఈరోజు సాయంత్రం వస్తే మరుసటి రోజు సాయంత్రం చేయాలి. ఆ విధంగా ఉంది. మళ్ళీ ఒకవేళ వారం తర్వాత వచ్చినా కూడా మళ్ళీ వారం తర్వాత చేపిస్తున్నారు స్ప్లిట్ హీట్ వస్తే. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, ప్రతిరోజు కూడా ఉదయాన్నే వేగంగా 5 గంటలకి లేచి వచ్చి సాలంతా క్లీన్ చేసి మొత్తం క్లియర్ చేసేసి వాటికి దానాలు పెట్టి పాలు అనేది ఒక అసెప్టిక్ కండిషన్లో మొత్తం వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత ఏం చేస్తున్నారు, పాలంతా పిండేస్తున్నారు. పిండిన తర్వాత అది డైరీకి ఇవ్వడం, కొంతేమో ఊర్లో వాడుకలకి ఇవ్వడం చేస్తున్నారు. ఈ విధంగా చేసి తర్వాత ఏం చేస్తున్నారంటే, అక్కడ ఒక పొడి నాయుడిని పెట్టుకున్నారు. పొడి నాయుడిని పెట్టుకుంటున్నారంట. పెట్టుకొని ప్రతి పాలు తీసిన తర్వాత డిప్ చేస్తున్నారనమాట సిరాలకి. ఆ విధంగా చేస్తే వ్యాధులకు పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. తర్వాత ఇకపోతే ఏంటి అంటే, మిగతా విషయాలు చాలా వరకు మీరు డిసీజెస్కి ఇంకే విధంగా కంట్రోల్ చేస్తున్నారంటే, ఎప్పుడు కూడా సాల్ అనేది ఎండుగా ఉండేటట్టు, అంటే పాస్గా ఉండకుండా, తర్వాత ఎక్కడైనా ఒకవేళ పాస్ వేసి బురదగా ఉన్నట్లయితే అక్కడ మట్టితో కప్పేయడం, ఆ విధంగా చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఏంటంటే డిసీజెస్ అనేవి ఎక్కువగా ఎంటర్ అవ్వు. ఈ తడి నేలల్లో ఉండి ఈ ఇబ్బంది పడడం కంటే నేల అనేది, అక్కడ ఉన్నటువంటి గేదెలు ఉండేటువంటి నేల అనేది, ఆ షెడ్ అనేది పొడి అయిన కండిషన్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసినట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువగా
రాబడి అనేది పొందవచ్చు అని చెప్తున్నారు. మెడిసిన్ తర్వాత పెట్టుకొని వ్యాధి వచ్చిన తర్వాత దానికి మెడిసిన్ పెట్టుకోవడం కంటే అది వ్యాధి రాకుండా ముందు చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నట్లయితే వేగంగా వ్యాధులు వ్యాప్తి చెందకుండా మనకి డబ్బులు ఆదా అవుతాయి, పాలు కూడా ఇస్తాయి. మొన్న ఒక 1 year 2 years బ్యాక్ ఏం జరిగిందంటే ఒక పొదుగువాపు వ్యాధి వచ్చిందంట. ఆ వ్యాధి రావడం వల్ల కంప్లీట్గా పొదుగువాపు వ్యాధి వ్యాపించి ఆ పొదుగంతా పాడైపోయి పాలు ఇవ్వడం మానేసిందట. అక్కడి నుంచి పొదుగువాపుపై ఈయనేమో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా గ్రేజింగ్ గురించి, తర్వాత దానాల గురించి, తర్వాత అటుకు పెట్టే మెడిసిన్స్ గురించి ప్రతి దానిపైన ఈయనకి ఒక అవగాహన ఉంది. ఈయన చదివింది 10th క్లాస్ అయినా కూడాను చాలా 15 గేదెలు ఇంకా డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. అయితే చాలా చక్కనటువంటి సందేశాన్ని, చక్కనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చినందుకు ఈయనకి ధన్యవాదాలు తెలుపుకుందాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ప్రతి వారము కూడా ఇలాగే ఒక డైరీ దగ్గరికి వెళ్ళి అలా సూచనలు, సలహాలని మనం తెలుసుకొని మనం కూడా ఆ విధంగా డెవలప్ అవుదామని కోరుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్